శ్రీశైలంలో శివాజీ మహారాజ్ స్మారక కేంద్రం స్థాపనకు వడ్లమూడి రామ్మోహన్ రావు చేసిన కృషి ఎనలేనిదని పలువురు వక్తలు కొనియాడారు. విశాఖలోని గురుద్వార్ దగ్గరున్న స్మార్ట్ ఇన్ హోటల్లో శ్రీ శివాజీ స్మారక కేంద్రం 50వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్లమూడి రామ్మోహన్ రావు సోదరుడు వడ్లమూడి బ్రహ్మానందరావును విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘనంగా సన్మానించారు. స్మారక కేంద్రం నెలకొల్పడం ద్వారా ప్రపంచంలో మరెక్కడా లేనంతగా శివాజీ మహారాజుకు గౌరవం లభించిందన్నారు. శ్రీశైలంలో శివాజీ మహారాజు పేరు మీద నిర్మితమైన స్మారక కేంద్రం ఉండటం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. నన్ను కూడా పిలిచినందుకు, నేను ఇక్కడ సూటబుల్ క్యాండిడేట్ కానప్పటికీ కూడా నన్ను పిలిచి గౌరవించినందుకు మీకు అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవము శ్రీశైలంలో జరుపుకోవటం బదులు ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో విశాఖపట్నంలో జరుపుకోవటం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం. ఎవరి పేరు చెప్తే మనసు ఉత్సాహంతో పులకిస్తుందో అటువంటి శివాజీ మహారాజ్ని ఈరోజు నిజంగా ఎంతో దూరం నుంచి వచ్చి ఆ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం గురించి చేసిన గొప్ప వ్యక్తి మన ముందు లేకపోయినప్పటికీ కూడా వారు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నందుకు వారిని గౌరవించుకోవటానికి మనమందరం ఇక్కడికి రావటం జరిగింది. చాలా చాలా సంతోషదాయకం. అలాగే పెద్దలు, ఇంతమంది పెద్దలు ఎదురుకుండా నేను మాట్లాడటం అనేది నేను టోటల్గా డిఫరెంట్. అంటే ఇంతమంది పాత్రికేయ మిత్రులు లేకపోతే సంపాదకులు ఎక్కడ కూడా ఉచ్చారణలో తప్పు లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తుల దగ్గర నుంచి నేను స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. ఇందాక వారు చెప్పారు, విజయసారథి గారు, ఆయన ఫోటోలు ఎక్కడ ఉండవు. ఎవరైతే మనము ఇవాళ రామ్మోహన్ రావు గారి గురించి మాట్లాడుకుంటున్నామో వారి ఫోటోలు తీయటమే తప్ప ఎక్కడ కూడా ఫోటోలు 2 ఫోటోలే దొరికినాయి అన్నారు. కానీ మా ఇంటి ఫోటోలు ఎక్కువ ఉంటాయి, చేతలు తక్కువ ఉంటాయి. పొలిటీషియన్స్ లో ఫోటోలు ఎక్కడ చూసినా ఎక్కడ ఫోటో దొరుకుతుందా, ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అనేది తాపత్రయంతో జనరల్ గా పొలిటీషియన్స్ ఉంటారు. సో ఫోటోలు ఉంటాయి కానీ పనులు మాత్రము ఉండవు. కానీ మనము ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలు విన్న తర్వాత ఫోటోలు తగ్గించి పనులు చేయాలని భావన వస్తుంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నము చేస్తాము. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా విచ్చేశారు. అట్లాగే నాకు చాలా గౌరవం ఏంటంటే బ్రహ్మానందరావు గారికి సన్మానం చేయటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుబ్బారెడ్డి గారు, విజయసారథి గారు, అట్లాగే విజయశంకర్ గారు, అనురాధ గారు వారు కుటుంబ సభ్యురాలు, అట్లాగే రఘురామయ్య గారు, అలాగే ఇంకా మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా ఏదో ఈ ప్రోగ్రాంకి రమ్మన్నారు, పెద్దలు పిలిచారు కాబట్టి నేను కూడా సంఘంలో కొంత అనుబంధం ఉంది. సో తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకి రావాలి అనే ఉద్దేశంతో నాకు వేరే కార్యక్రమాలు ఇక్కడ విశాఖపట్నం కాదు, బయటికి వెళ్ళవలసిన హైదరాబాద్కి వెళ్ళవలసిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పార్టిసిపేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంది. చాలా చాలా సంతోషం. అట్లాగే మనకి శివాజీ మహారాజ్ ఒకటి, తర్వాత స్వామి వివేకానంద, ఈ 2 పేర్లు చెబితే ప్రతి ఒక్క భారతీయుడు గర్వంతో, ముందుగా హిందువులు గర్వంతో మనసు ఉప్పొంగే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇందాక మాటల్లో చెప్పారు, వాజ్పేయి గారి గురించి కూడా విజయసారథి గారు పెద్దలు చెప్పడం జరిగింది.
అది రేపు వాజ్పేయి గారు పుట్టినరోజు 25 డిసెంబర్ 1924, అంటే 100 సంవత్సరాలు కార్యక్రమం రేపు మేము చేసుకోబోతున్నాం. ఈరోజు 50 సంవత్సరాల శివాజీ మహారాజ్ వారి 50 వార్షికోత్సవం, అంటే స్ఫూర్తిదాయకమైన పని కూడా మీరు ఇక్కడ చేస్తున్నందుకు మరి ఒకసారి మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు గౌరవం ఇచ్చినందుకు, కొంత ఈ మాటల ద్వారా ఫోటోలు తగ్గించి చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.